హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మనల్ని ఆహ్, చాలామంది అడుగుతున్నటువంటి క్వెషన్ ఏందనంటే, అసల నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎలా స్విచ్ అవ్వాలి? నేను ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మీరు ఆలోచిస్తే నాన్ ఐటీ ఎందుకు జాయిన్ అవుతారు? ఫస్ట్ నాన్ ఐటీలో జాయిన్ అవ్వాల్సినటువంటి రీజన్స్ వచ్చేసి అతను డిగ్రీ గాని, బీటెక్ గాని ఏదైనా కంప్లీట్ చేసినప్పుడు మాస్టర్స్ అయినా, ఆ టైంలో వాళ్ళు ఐటీలో ట్రై చేస్తా ఉన్నప్పుడు ఎక్కువగా కంటిన్యూగా ఐటీలో ట్రై చేస్తా ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి ఆఫర్ లెటర్ రాకపోవడం, అంటే డిలే అవ్వడం, అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కరెక్ట్‌గా అంటే మంత్లీ ఇన్‌కము స్టెబిలిటీ లేకపోవడం. అలా ఏమవుద్దంటే పేరెంట్స్ నుంచి ప్రెషరు లేదంటే రిలేటివ్స్ అడుగుతా ఉండడం. అటువంటప్పుడు జనరల్‌గా మనం ఏం చేస్తామనంటే నాన్ ఐటీలో జాయిన్ అయిపోతా ఉంటాం. నాన్ ఐటీ అంటే జనరల్‌గా బీపీఓ జాబ్స్, కాల్ సెంటర్‌లో అక్కడ వర్క్ చేయడం. లేదనంటే కొంతమంది ఇంజినీరింగ్ కాలేజెస్‌లో అలా ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వడం. అది తప్పు కాదు. మనం పార్ట్ టైమ్ చేసుకున్నట్టు నాన్ ఐటీలో కంటిన్యూ అవుతాం అనమాట. అక్కడ కొంతమంది ఇప్పుడు అలానే స్టక్ అయిపోయి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఈవెన్ 10 ఇయర్స్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు మనకు తెలిసినోళ్ళు. అలా ఒక పర్సన్ అడిగినప్పుడు అతనికి నేను సజెస్ట్ చేసి అలా ఐటీలోకి రావాలనేసి అతను మనం చెప్పినటువంటి ప్రాసెస్‌ని ఫాలో అయ్యాడనమాట. అసలు జనరల్‌గా ఈ సిట్యుయేషన్స్ అంటే పేరెంట్సు ఎప్పుడు జాబ్ వస్తదనడం, లేదంటే మనకి రిలేటివ్స్ సైడ్ నుంచి, లేదంటే నైబర్స్ నుంచి అలా ఈ వేరే ఫ్రెండ్‌కొచ్చి నాకింకా జాబ్ రాలేదు. అటువంటప్పుడు మనం జనరల్‌గా నాన్ ఐటీలో జాయిన్ అయిపోతా ఉంటాం అనమాట. ఐటీ కోసం ట్రై ట్రై చేసి జాబ్ రానప్పుడనమాట. ఫ్రెషర్ లెవెల్‌లో చాలా కొంచెం కష్టంగా ఉంటదనమాట కాల్స్ కూడా. మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సిందేందనంటే, ఒక 3 ఇయర్స్ అయినా, 5 ఇయర్స్ అయినా ఎక్కడైతే మీరు నాన్ ఐటీలో చేశారో, ఖచ్చితంగా మీకక్కడ పీఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంటది. బ్యాంక్ స్టేట్‌మెంట్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్‌లోనే వర్క్ చేసుంటారు కదా! నాన్ ఐటీ అయినా గాని. అక్కడి నుంచి మీరేం చేస్తారంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకొని మీరు ఐటీలో ప్రూవ్ చేసుకోవాలనమాట. ఐటీలో ప్రూవ్ చేసుకోవాలి. ఐటీ ఎక్స్‌పీరియన్స్ లాగా షోకేస్ చేసి, ఐటీ ఎక్స్‌పీరియన్స్ లాగా ఎందుకు షోకేస్ చేస్తారు? ఎప్పుడు షోకేస్ చేయాలనంటే, యూ నీడ్ టు ప్రిపేర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బేసిక్స్. మీకు మార్కెట్‌లో, యూట్యూబ్‌లో చాలా మంది చెప్తా ఉంటారనమాట. కొంచెం హై లెవెల్‌లో చెప్పేస్తారనమాట కాన్సెప్ట్. అంటే మీకు డెమోలో చెప్పినట్టు ఎంటైర్ సెషన్స్ జరగవు. ఓకేనా? ఇప్పుడు ఆ ట్రైనర్ మీకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఫస్ట్‌దేంటంటే మీరు ఐటీలో స్విచ్ అవ్వాలనుకున్నారు గదా! ఐటీలో స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా నేర్చుకోవాలా? లేదా పైథాన్ నేర్చుకోవాలా? ప్రోగ్రామింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే. లేదంటే డీబీ సైడ్ ఎళ్ళాలా? లేదనంటే ఆటోమేషన్ సైడ్ మీరు డెవాప్స్ రావాలా? లేదంటే డెవాప్స్ విత్ ఎస్ఆర్‌ఐ నేర్చుకోవాలా? డెవ్‌సెకాప్స్ టూల్స్ ఎవరు చెప్తున్నారు చూసుకోండి. అతను కవర్ చేస్తున్నాడా లేదా? ఏ క్లౌడ్ చెప్తున్నాడతను? అతను చెప్పే కంటెంటు మీకు రీచ్ అవుతుందా లేదా? ఫస్ట్ పాయింట్ ఏందనంటే, మేము ఏదైతే ఐటీలో యూజ్ చేస్తామో, అదే టెర్మినాలజీ గాని మేము యూజ్ చేస్తా డైరెక్ట్‌గా అంటే హై లెవెల్‌లో గాని చెప్పుకుంటూ ఎళ్ళిపోతే, మా దగ్గరికొచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఓకే. నాన్ ఐటీ నుంచేనంటే ఐటీ టెర్మినాలజీ చానా లాంగ్ బ్యాకే ఇనుంటారు. అంతా మర్చిపోయి ఉంటారు అసల కంప్యూటర్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్. ఓకేనా? నెక్స్టు అతనికి బేసిక్స్ నుంచి స్టార్ట్ జేయాలి. యాక్చువల్‌గా ఏం జేస్తారనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ చెప్తున్నాను. డెవాప్స్‌లో డైరెక్ట్‌గా ఒక కాన్సెప్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ సీఐసీడీ అనుకో డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోతున్నారనమాట. ఫండమెంటల్స్ దానికి ముందు జెన్కిన్స్ సీఐసీడీకెళ్ళినప్పుడు అది జావా ప్రాజెక్ట్ అయితే మావెన్ ఇంటిగ్రేట్ జేయడం, సోనార్ క్యూబ్‌ని ఇంటిగ్రేట్ జేయడం, నెక్సస్‌ని ఇంటిగ్రేట్ జేయడం అవన్నీ డైరెక్ట్‌గా ఆడ 1 ఆర్ 2 అవర్స్‌లో కంప్లీట్ జేసేస్తున్నారు. అది గాదు. ఫండమెంటల్స్ బిల్డ్ చేసే ట్రైనర్ మీకు దొరకాలి. ఓకేనా? అలా మీరు డిసైడ్ అవ్వండి. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. మీకు నచ్చినటువంటిది మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది. ఓకే. వి ఆర్ నాట్ హైలీ రికమెండెడ్ ఫర్ జావా ఆర్ డెవాప్స్ అని మేము చెప్పం. ఓకే. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవాప్స్ ప్లీజ్ కనెక్ట్ విత్ అస్. లేదా నువ్వు డిసైడ్ అయ్యి ఉంటే నువ్వు బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఓకే. మీరింకొకటి మీరు మీరు మెయిన్ పాయింట్ ఏందనంటే, ఆ ట్రైనర్‌ని మీరు ఫిజికల్‌గా మీట్ అయ్యి ఒకసారి మీ ప్రాబ్లమ్‌ని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది. అది మేము ఫేస్ చేసింది. ఇప్పుడు మా దగ్గర నన్ను చాలా మంది స్టూడెంట్స్ వచ్చి మీట్ అవుతా ఉంటారు బెంగుళూరులో ఉన్నప్పుడు. వాళ్ళకి మనం ఫిజికల్‌గా మీట్ అయినప్పుడు ఎక్కువ వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేస్తానికి ట్రై ట్రై చేస్తా ఉంటారనమాట. అటువంటప్పుడు బెస్ట్ సొల్యూషన్ ఇస్తామనమాట. మాక్సిమం మనకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని సొల్యూషన్. మీరు ఫస్ట్ మంచి ట్రైనర్‌ని సెలెక్ట్ జేసుకోండి. ఆ ట్రైనర్ మీకు రెస్పాన్స్ ఇస్తున్నాడా లేదా? ఇప్పుడు ఒక 20 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. 30 మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారనుకో ఒక బ్యాచ్‌కి ఫర్ ఎగ్జాంపుల్. 100 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకో. ఒక 30 మెంబర్స్ జాయిన్ అయినటువంటి బ్యాచ్‌లో ఆ ట్రైనర్ రెస్పాన్స్ ఆ స్టూడెంట్స్‌కి ఇవ్వకపోతే మీరు ఏ కోర్స్ జాయిన్ అయినా గాని, మీరు ఎక్కడైనా స్టక్ అయినా గాని, ఓకే. చెప్తా ఉంటారు. మేము వి విల్ రీసాల్వ్ ద ఇష్యూస్ అంటారు. ఇప్పుడు మీకు జనరల్‌గా ఆల్రెడీ ఆ బ్యాచ్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ హెల్ప్ చేస్తారు. అక్కడే వోళ్ళే రిప్లై ఇస్తారు. మీరు ఇది ఇంతేను ఇలానే సెర్చ్ చేయాలి. అలా అని చెప్తే మీరు బేసిక్ నుంచి పోయి 20, 30 వేలు ఫీస్ కట్టి ఎంత టైం వేస్ట్ చేస్తారు. ఒకటి టైం వేస్టు. మళ్ళా ఇంకొక ట్రైనర్‌ని ఎతుక్కోవాలి. ఓకేనా? ఆ ట్రైనరు మీకు ఇప్పుడు ట్రైనర్‌తో మాట్లాడితే మీకు తెలుస్తది. ఫస్ట్ ట్రైనర్‌తో మాట్లాడండి. ట్రైనర్‌తో మాట్లాడిన తర్వాత మీరు ఏది డిసైడ్ అవుతారో, ఏ టెక్నాలజీ డిసైడ్ అవుతారో, ఆ టెక్నాలజీ మీద మార్కెట్‌లో వర్క్ చేసేవాళ్ళతో మాట్లాడండి. ఎలా స్టార్ట్ చేయాలా ప్రిపరేషను? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? ఎక్కడి నుంచి ఎండ్ అయ్యాలా? ఫండమెంటల్స్ ఏం రావాలి? ఫండమెంటల్స్ ఏం రాకూడదు? అప్పుడు మీరు ఆ ట్రైనర్‌తో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కవర్ చేస్తున్నాడా లేదా?
ఎంతవరకు కవర్ చేస్తున్నాడు? ఆ పాత బ్యాచ్ స్టూడెంట్స్‌ని ఆ పాత బ్యాచ్ స్టూడెంట్స్‌ని ఎవరిని అడుగుతారు? ఆల్రెడీ ఐటీలో ఉన్నోళ్ళు కెరియర్ స్విచ్ అవుతుంటారు. ఓళ్ళని కాదు. ఆ పాత బ్యాచ్ స్టూడెంట్‌లో ఎవరైతే ఫ్రెష్ నుంచి జాయిన్ అయ్యి ఉంటారో, ఒక 3, 4 ఇయర్స్ గ్యాప్ ఉండి, లేదంటే నాన్ ఐటీ నుంచి ఐటీ స్విచ్ అవ్వాలంటారు. అటువంటోళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళతో మాట్లాడితే అర్థమవుద్ది. అతను చెప్పేది మనకు రీచ్ అవుతుందా లేదా? అతను చెప్పేది రీచ్ కాలేకపోతే నువ్వు జాయిన్ అయినా గాని వేస్ట్ ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు అతను బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ చెప్తున్నాడా లేదా? డైరెక్ట్‌గా ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా మంది మన స్టూడెంట్స్ కూడా చెప్పేది. డోంట్ గో ఫర్ డైరెక్ట్‌లీ పారాగ్రాఫ్ లెర్నింగ్. ఫస్ట్ లెర్న్ ద క్యారెక్టర్, లెర్న్ ద వర్డ్, లెర్న్ ద సెంటెన్స్, దెన్ గో ఫర్ లెర్నింగ్ ద పారాగ్రాఫ్. అంటే ముందు మీ క్యారెక్టర్ అంటే తెలియాలి. వర్డ్ అంటే తెలియాలి. నీకు సెంటెన్స్ ఫ్రేమ్ చేసేది తెలిసిన తర్వాత నువ్వు పారాగ్రాఫ్ నేర్చుకోవచ్చు. కానీ మార్కెట్‌లో ఎలా ఉందనంటే డైరెక్ట్‌గా ఏదో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి లైవ్‌లో చూపిస్తున్నట్టు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లైవ్‌లో ఎలా వస్తాయి? జనరల్‌గా మీరు ఆలోచించండి. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లైవ్‌లో రావు. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా గాని, ప్రాజెక్ట్ ఏదైనా పర్లేదు. ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా గాని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెటప్ చేసేవాడు డెవాప్స్ ఇంజినీర్. అలా బిల్డ్ చేయాలి డెవాప్స్ ఇంజినీర్ అతన్ని స్టూడెంట్‌ని అలా ట్రైన్ చేయాలి. 3-4 మంత్స్ పైన పడతదనమాట. అందుకనేసి మీరు ఏ టెక్నాలజీ ఎంచుకున్నా మంచి ట్రైనర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ట్రైనర్ మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉండాలి. ఎప్పుడు అవైలబిలిటీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ ఉంటది. అతను ఆఫీస్ వర్క్ చేస్తున్నాడో లేదో కూడా యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్ క్యాండిడేట్ ఈస్ వర్కింగ్ ఇన్ విచ్ కంపెనీ. టీమ్స్‌లో కొడితే వచ్చేస్తది అతను. అతను వర్క్ చేస్తున్నాడా లేదని. ఈజీగా తెలిసిపోద్ది. ఓకే. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోండి. ఫస్ట్ ఏందనంటే అతను ట్రైన్ చేసేది అతను చెప్పేటువంటి కంటెంట్ మనకు రీచ్ అవుతుందా లేదా? అది ఏ విధంగా రీచ్ అవుతుంది? ఆ రీచ్ అయినటువంటి కంటెంట్‌ని నువ్వు సక్సెస్ స్టోరీస్ పెట్టడం చాలా ఈజీ మనకి. సక్సెస్ స్టోరీస్ ఏముంది ఇప్పుడు నేను నలుగురిని తీసుకొస్తాను. మనకి ఇంతకుముందు చాలా మంది సక్సెస్ అయినోళ్ళున్నారు. పిలిపిచ్చేసి సక్సెస్ స్టోరీస్ పెట్టొచ్చు. కానీ దానివల్ల ఏమవుతదంటే, ఓకే. మనం గూడా ఖచ్చితంగా సక్సెస్ స్టోరీస్ ఇంటే మనకేమి రాదు. ఫెయిల్యూర్ స్టోరీస్‌ని ఎలా బిల్డ్ చేయాలంటే, అంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి మళ్ళా ఇండస్ట్రీలోకి వచ్చుంటారు చూడండి. ఎలా కొన్ని స్ట్రగుల్స్ పడి వస్తుర్లో అటువంటి స్టోరీస్ తీస్తే ఏమవుతదంటే, క్యాండిడేట్‌కి ఇంట్రెస్ట్ వస్తది. ఓకే. నేను కూడా ఈ మిస్టేక్ చేయకూడదు. నేను ఈ మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ చేయడం వల్ల నాకు ఫెయిల్యూర్ వచ్చింది. మేమైతే ప్రిపరేషన్‌లో గేట్ కంప్యూటర్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా అలానే ఐ యామ్ ఆల్వేస్ లెర్నింగ్ ద ఫెయిల్యూర్ స్టోరీస్. ఫెయిల్యూర్ స్టోరీస్ ఏందంటే, అతను చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు. సక్సెస్ స్టోరీస్ ఏందంటే, ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఎలా ఉంటదనంటే, హై లెవెల్‌లో చెప్తా ఉంటారనమాట. నేను ఇలా చేశాను. ఇన్ని గంటలు చదివాను. ఇన్ని గంటలు నేనైనా అలానే చెప్తాను. ఎవరైనా అలానే చెప్తారు. ఓకే. యూ నీడ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్ స్టోరీస్. అప్పుడు నీకు కాన్సెప్ట్ వస్తది. ఫస్ట్ ఫండమెంటల్ గాని స్ట్రాంగ్‌గా ఉంటే నిన్ను ఇండస్ట్రీలో టచ్ చేసేవాళ్ళు ఉండరు. ఓకే. ఫండమెంటల్ స్ట్రాంగ్ లేకుండా డైరెక్ట్‌గా నువ్వు ఆ కాన్సెప్ట్‌కెళ్ళిపోయి ఇది ఇంతే నువ్వు ఇలానే వాడాలా? ఎందుకు వాడాలని చూడండి. చాట్ జీపీటీలో సెర్చ్ చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవాప్స్ ఇంజినీర్ అనుకో. మావెన్ మీద జావా ప్రాజెక్ట్ అనుకో. మావెన్ మీద ఇంటర్వ్యూస్ క్వెషన్స్ అడుగుతాడు. సోనార్ కీప్ అడుగుతాడు. ఆర్టిఫాక్టర్ నెక్సస్ అడుగుతాడు. టామ్‌క్యాట్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతాడు. జెన్కిన్స్ అడుగుతాడు. డాకర్ అడుగుతాడు. కుబర్నెటిస్, యాన్సిబుల్, టెరాఫార్మ్, ఏడబ్ల్యూఎస్ ఇలా మల్టిపుల్ అడుగుతారు. మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి చూడండి. టాప్ 20 క్వెషన్స్, టాప్ 100 క్వెషన్స్ అని సెర్చ్ చేయండి. ఆ ట్రైనరు 80% కవర్ చేసాడా లేదా తెలిసిపోద్ది మీకు. నేను ఏ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తానో అవి ప్రిపేర్ అయితే నాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇంతవరకే నేను ఇవ్వాలని. అలా కాదు. మనం ట్రైన్ చేసినటువంటి క్యాండిడేట్స్ నువ్వు ఎక్కడైతే నేర్చుకుంటున్నావో నువ్వు సెర్చ్ చేస్తే గూగుల్‌లో సెర్చ్ చేస్తే 80% కంటెంట్ కవర్ అవ్వాలి ఆ టూల్ మీద. ఇంటర్వ్యూ క్వెషన్స్ అట్‌లీస్ట్ అప్పుడే నీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతది. ఓకే. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఎళ్ళిపోతారు, ఇరుక్కుపోతారు. ఓకేనా. మీరు ఆ పాత బ్యాచ్ స్టూడెంట్స్‌ని అడగండి. ట్రైనర్‌తో మాట్లాడేటప్పుడు ఓకే. సక్సెస్ స్టోరీసు. ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ 100 మెంబర్స్ జాయిన్ అయితే ఎంతమంది సక్సెస్ 70%, 80% అని నేను చెప్పేస్తాను. అలా ఉండదు. చాలా మంది ఈ డ్రాప్ ఔట్స్ ఉంటారు మధ్యలో. ఎందుకు డ్రాప్ ఔట్స్ ఉంటారు? ఆ డౌట్ వచ్చిన తర్వాత, ఆ డౌట్‌ని ఎలా రిజాల్వ్ చేయాలా? ఆ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేయాలి తెలియక ఎంతమందిని అడిగి చాలా మందిని అడుగుతురు. మళ్ళా కోర్స్ లాగ్ అయిపోతా ఉంటారు. అలా కాదు. ట్రైనర్ గాని టచ్‌లో ఉన్నాడనుకో, మీకు ఏ ట్రైనర్ అయితే చెప్తున్నాడో, ఆ ట్రైనర్‌తో గాని మీరు డైరెక్ట్‌గా కనెక్టివిటీ గాని ఉంటే, ఖచ్చితంగా యూ విల్ బి ఇన్ సక్సెస్. ఎందుకనంటే ఎవ్రీడే మీకు ఆ ట్రైనరు ఇలా చేయండి, అలా చేయండి, ఇలా ఇలా మాట్లాడండి ఇంటర్వ్యూలో. నా సెషన్స్ అయితే ఇప్పుడైతే మండే నుంచి కూడా జెన్కిన్స్ స్టార్ట్ అవుతది. ప్రతిరోజు ఇంకా ప్రతి కాన్సెప్ట్ ఇలానే మాట్లాడండి ఇంటర్వ్యూలో. ఇలా చెప్పండి. మేము చేసే వర్కౌట్ చూపిస్తాం. ఇదో ఇలా ఇలా వర్క్ చేస్తుంటాం. ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అంటే నీకు ఆ ఎన్విరాన్మెంట్ బిల్డ్ అవుతది. ఆ టెర్మినాలజీ బిల్డ్ అవుతది. నువ్వు మాట్లాడింది వేరే వాళ్ళకి చెప్పలేకపోతే ఏం లాభం? నువ్వు నేర్చుకున్నది వేరే వాళ్ళతో మాట్లాడలేకపోతే. అటువంటి ట్రైనింగ్స్ కూడా ఇవ్వాలి మధ్యలో. వాళ్ళు మాట్లాడింది మనం రికార్డింగ్స్ తీసుకొని ఎలా మాట్లాడుతున్నారు చూసి ట్రైన్ చేయాలి క్యాండిడేట్‌ని. అంతేగాని అతను ఫీస్ కట్టేసాడు అయిపోయింది. ఓకే. నా ఫోకస్ అంతా నెక్స్ట్ ఇంకో దాని మీదనంటే అందుకనే నేను రీసెంట్‌గా చానా కొంచెం టైం దొరకలేదన్నమాట జనరల్ వీడియోస్ తీయడానికి. ఎందుకంటే ఆల్రెడీ వి ఆర్ రన్నింగ్ ద వన్ బ్యాచ్ రైట్. లాట్ ఆఫ్ టైమ్ ఐ యామ్ స్పెండింగ్ ఆన్ ద బ్యాచ్ బికాస్ ఆఫ్ ఐ నీడ్ టు హెల్ప్ టు దెమ్. ఓకే. దే ఆర్ గివింగ్ 100% ట్రస్ట్ ఆన్ మీ. ఓకే. అలానే మీరు నాన్ ఐటీ నుంచి ఐటీ స్విచ్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం
ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైనా పవర్ బిఐ గాని, ఎంఎస్ బిఐ గాని ఆ ట్రైనర్‌తో మాట్లాడండి. నీట్‌గా డెసిషన్ తీసుకోండి. కరెక్ట్ డెసిషన్ తీసుకొని స్విచ్ అవ్వండి. అంతేగాని జాబ్ రిజైన్ చేసి రావద్దు. ఆల్రెడీ రన్నింగ్‌లో ఉంటే మాత్రం దాన్ని అలానే కంటిన్యూ చేసుకొని కొన్ని రోజులు 1 ఆర్ 2 మంత్స్ చూడండి ఎలా ఉంది మార్కెట్ అనేసి. కంప్లీట్‌గా వదలొద్దు. ఎందుకంటే మళ్ళా మనం అగైన్ గోయింగ్ టు ఫైనాన్షియల్ ఇన్‌స్టెబిలిటీకెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. లేదు ఇఫ్ యూ ఆర్ ఏ ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రాంగ్‌గా ఉన్నామంటే యూ కెన్ కమ్ టు డైరెక్ట్‌లీ అండ్ సెర్చ్ ఇట్ ఫర్ ద కోర్సెస్. ఓకే. Thank you guys. If you want any information related to programming and DevOps or AWS Cloud and SRE, please reach out to me through WhatsApp, which I am mentioning in the description. Okay. Please reach out to me through WhatsApp. I am trying to reply for that. Okay. Thank you guys. Thank you. Bye.